అంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ యా సర్వవిద్యా ప్రసూః యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఐక్యప్రదానోద్యత యా వేదోపనిషత్పురాణచయ సత్కావ్యశ్రియా రాజతే సా భాషాద్యుసదాం సదా విజయతాం ఆచంద్రతారారుణం. రత్నాకరాధౌతపదాం హిమాలయకిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏ పరమాత్మ ప్రేరణ చేత వాక్కు మొదలైన సకల ఇంద్రియాలు ప్రవర్తిస్తాయో అలాంటి పరమాత్మ భవ్యచరణారవిందాలకు ప్రణామాంజలి సమర్పిస్తూ పరమ పవిత్రమైనటువంటి గోదావరికి గురుడు సింహరాశిలో ఉండగా పుష్కరములు అనే ఒక విశిష్టమైనటువంటి ఉత్సవాలు కలుగుతాయి. నిజంగా పుష్కరోత్సవాలు అంటే పవిత్రమైనటువంటి జలాలను ఆరాధించడం అని అర్థం. ఆ విధంగా మనం జలదేవతలను ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాం. హిమాలయం నుంచి ప్రారంభం చేసుకొని ఇందు సరోవరం దాకా ఉండేటువంటి ఈ భూమిలో ముఖ్యంగా ఎక్కడున్నా ఎవరైనా రెండు ప్రధానమైనటువంటి నదులలో మేము నదుల యొక్క మధ్యలో మేము ఉన్నాము అని భావిస్తారు. గంగా గోదావరియోర్ మధ్య దేశే, కృష్ణా గోదావరియోర్ మధ్య దేశే, కృష్ణా కావేరియోర్ మధ్య దేశే. ఈ విధంగా మనము నదుల యొక్క ప్రదేశాలలో ఉండి నదులు చాలా గొప్పవి అని భావిస్తూ నదులను గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. ఎంత దూరంగా ఉన్నా గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అన్నట్లుగా ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా గంగా స్మరణ చేసి మనం పవిత్రులమవుతాం. గంగ బ్రహ్మగిరిలో త్రియంబకేశ్వరుని యొక్క సన్నిధానంలో గౌతముని చేత పూజింపబడి శివుడు అనుగ్రహించగా జటాజూటము నుంచి విడువడి వచ్చినటువంటిది ఆ గంగ. ఆ గంగే గౌతముడు చేసినటువంటి గోహత్యా పాతకాన్ని అంతా కూడా తొలగింపజేసేసి గోదావరిగా మారింది. కృతయుగములో గోదావరి ఆరంభం, త్రేతాయుగములో భాగీరథి గంగ ఆరంభమవుతుంది. కాబట్టి గంగకు గోదావరి అక్క అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గంగ కంటే కూడా గోదావరి చాలా శ్రేష్టం. ఎందుకంటే ఒక ఋషి గౌతమ మహర్షి సాక్షాత్తుగా ఈ గోదావరిని తీసుకొని వచ్చాడు. కాకుండా ఒక క్షత్రియ ఋషభుడు పట్టుదలతో గంగను ప్రార్థించి, శివుణ్ణి ప్రార్థించి, దేవతల్ని ప్రార్థించి, అందరినీ కూడా ప్రార్థించి గంగానదిని తీసుకొని వచ్చాడు భగీరథుడు. అతడు చేసిన పట్టుదల చాలా గొప్పది. గౌతమ మహర్షి నిరతాన్నదానము కొరకు గోహత్యా పాపమును తాను పొంది పాప ప్రాయశ్చిత్తానికి గోదావరి మహానదిని తీసుకొని వచ్చాడు. అలాంటి పరమ పవిత్రమైనటువంటిది గోదావరి నది. మనకు పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కరాలలో మనమంతా కూడా గోదావరిని చాలా విశిష్టంగా భావిస్తాం. ముఖ్యంగా అందరము ఆలోచించవలసింది ఏమిటంటే కాలుష్యము లేకుండా గోదావరిని మనము సేవించాలి. అంటే ఎవరూ కూడా గోదావరిలో ప్లాస్టిక్ పదార్థాలను, ప్లాస్టిక్ వస్తువులను వేటిని వాడకూడదు. అదేవిధంగా తలంటుకోవడానికి నురగ నూనెలను అంటే షాంపూలను వాడకూడదు. వాటి వల్ల గోదావరి కలుషితమైపోతోంది. అదేవిధంగా ఈ గోదావరి పవిత్రమైనటువంటి ఈ గోదావరి ప్లాస్టిక్ పదార్థాల చేత కలుషితమైపోతోంది. మురికి
నీళ్లు కానీ పవిత్రమైన గంగాజలము కానీ ఇవన్నీ కూడా కలుషితములైపోతున్నాయి. కాబట్టి గంగా నది యొక్క ప్రక్షాళన చేయడానికి ఈ పుష్కరాల సందర్భంగా మనమే ప్రజలమే గోదావరి నదిని ప్రక్షాళన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. పుష్కరుడు అంటే పుష్కరం అనే శబ్దానికి నీరు అనర్థం. నీరు చాలా శ్రేష్టమైనవి. ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపహ ప్రాణావా ఆపహ పశవో ఆపహ పశవ ఆపహ అన్నమాపహ అని నీటినంతా కూడా పవిత్రమైన పదార్థముగా భావిస్తాము. పవిత్రమైన భూతాలలో ఈ మొత్తం ప్రాణులలో జలభూతాన్ని మనము ప్రధానంగా దేవతగా భావిస్తాం. నదులను రక్షించుకోవాలి. నదులకు ఆనకట్టలు కట్టి నీళ్లను కలుషితం చేయకూడదు. అదేవిధంగా ప్లాస్టిక్ పదార్థాలను వాడి నీళ్లను అపవిత్రం చేయవద్దు. మన దేశాన్ని గౌరవిద్దాం. సముద్రానికి వెళ్ళిన నీళ్లు ఇవన్నీ కూడా మళ్ళీ శుద్ధముగా మారి సూర్యకిరణాల వల్ల చక్కని శుద్ధమైన జలాలుగా మారి మనందరికీ కూడా రసాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని వైజ్ఞానికులు కూడా బాగా ఆలోచించి ఎక్కడా గోదావరి మొదలైనటువంటి నదులకు ఆనకట్టలు కట్టకుండా కట్టిన వాటితో సరిపుచ్చుకొని ఒక పవిత్రమైనటువంటి క్షేత్రాలుగా మనం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే పుష్కరాలు రావడం అనేది కూడా మనకు అదృష్ట విశేషం. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. సింహరాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు వస్తాయి. సర్వేషాం సర్వదా తీర్థం గౌతమీ నాత్ర సంశయ. అందరికీ కూడా గౌతమి అంటే గోదావరి తీర్థం, ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. దీనికి సర్వవిధాలుగా మనము ప్రతిరోజు స్నానం చేయడానికి అర్హులం. తీరములో ఉండేవాళ్ళు ప్రతిరోజు స్నానము చేసి అనుష్ఠానము చేసుకొని నదీ తీరాలను పవిత్రం చేస్తూ ఉంటారు. దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చక్కగా విధిని నిర్వహించుకొని తీర్థ విధులను కూడా నిర్వహించుకుంటారు. పుష్కరాలలో తిస్రః కోట్యో అర్ధకోటీ చ తీర్థాని భువనత్రయే ఆయాంతి గౌతమీం స్నాతుం సింహస్థే చ బృహస్పతౌ. 3.5 కోట్లు తీర్థాలున్నాయి. భూమిలో కానీ స్వర్గములో కానీ పాతాళములో కానీ ఉండేటువంటి తీర్థాలన్నింటినీ కూడా 3.5 కోట్లుగా భావిస్తారు మన పెద్దలు పూర్వులు. ఆ అన్ని తీర్థాలు కూడా సింహరాశిలో బృహస్పతి ఉన్నప్పుడు అవన్నీ కూడా గోదావరిలో చేరుతాయి. పుష్కరస్యాపి యోగస్తు సింహస్థే చ బృహస్పతౌ ద్వాదశాహస్సు చ ఆద్యేషు కథితః తత్వదర్శిభిః. పుష్కరస్యాపి యోగస్తు సింహస్థే చ బృహస్పతౌ. సింహ రాశిలో గురుడు ఉన్నప్పుడు పుష్కర సంయోగం ఏర్పడుతుంది. అంటే బృహస్పతితో పాటు కమండలులో ఉండేటువంటి బ్రహ్మకమండలులో ఉండేటువంటి పుష్కరుడు అన్ని ప్రదేశాలకు చేరుకుంటాడు. ఒక్కొక్క నదికి ఒక్కొక్కసారి పుష్కరం వస్తుంది. కానీ మన గోదావరి పుష్కరాలు చాలా విశిష్టమైనటువంటివి. మొదటి 12 రోజులలో పూర్తిగా ఉంటాడు. తర్వాత చివరి 12 రోజులలో కూడా ఈ సింహరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు చివరి 12 రోజులలో కూడా పూర్తిగా ఉంటాడు. మిగతా రోజులలో సంవత్సరం పాటు మధ్యాహ్నం అపరాహ్న కాలములో ఉంటాడు. ఈ పుష్కరాల సమయంలో మనమంతా కూడా ప్రతిరోజు స్నానం చేయాలి, అనుష్ఠానం చేసుకోవాలి. ఒకసారి అనుష్ఠానం చేస్తే కొన్ని వేల సార్లు అనుష్ఠానం చేసిన ఫలం వస్తుంది పుష్కరాలలో. ఒకసారి నామ సంకీర్తనం చేస్తే ఎన్నో వేల సార్లు లక్షల సార్లు నామస్మరణం చేసిన పుణ్యం వస్తుంది పుష్కరాల్లో. అతో గోదావరి పుణ్య సర్వ పాప ప్రణాశిని సింహే గురవు విశేషేణ సర్వకామ ప్రదాయిని. గోదావరి చాలా శ్రేష్టం సహజంగానే, కానీ సింహరాశిలో బృహస్పతి ప్రవేశించి ఉన్నప్పుడు ఇంకా విశిష్టంగా ఉంటుంది. సర్వ పాపములను తొలగింపజేస్తుంది.
దక్షిణాభిముఖీ గంగా తత్ర దానం సుదుర్లభం. కాలింది పశ్చిమ పుణ్య గంగాచ ఉత్తరవాహిని. మనకు ప్రసిద్ధమైనటువంటి నదులు 3 ఉన్నాయి. గంగా నది, గోదావరి నది, అలాగే యమునా నది. సరస్వతీ నది అంతటా అంతర్వాహినిగా ఎప్పుడూ ఉంటుంది. అందులో దక్షిణాభిముఖీ గంగా, గంగా అంటే గోదావరి గంగకు భాగీరథి గంగకు భేదం లేదు. గంగ అంటే శివుని జటాజూటం నుంచి వచ్చినదని అర్థం. దక్షిణాభిముఖి అంటే దక్షిణం వైపు ప్రవహిస్తూ ఉండేటువంటిది గోదావరి. సాధారణంగా గోదావరి తూర్పు వైపు దక్షిణం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. దక్షిణం వైపు ప్రవహిస్తూ ఉండేటువంటి గోదావరి చాలా శ్రేష్టం. అక్కడ అన్ని దోషాలు తొలగిపోతాయి. అక్కడ దానం సుదుర్లభం. మనం ఏ కొంచెము దానము చేసినా అది చాలా శ్రేష్టం. పుష్కరాలలో విశేషంగా ఈ దానము చెయ్యాలి. పశ్చిమం వైపు ప్రవహిస్తూ ఉంటే యమునా నది చాలా శ్రేష్టం అని అంటారు. ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉంటే భాగీరథి గంగ చాలా శ్రేష్టం అంటారు. విశేషంగా దక్షిణాభిముఖీ గంగా ఎత్ర దేవో నృకేసరి తత్ర శ్రీర్విజయోభూతి కాశ్యాహ శతగుణం భవేత్. చాలామంది పెద్దలు చెబుతారు గోదావరి దక్షిణం వైపు అభిముఖంగా ఉండాలి. కాబట్టే గోదావరి ప్రతిమలను వేటినైనా మనం ప్రతిష్ఠ చేసేటప్పుడు దక్షిణం వైపు ముఖముగా పెట్టడం అనేది చాలా ప్రశస్తం. ఎందుకంటే ఉత్తరం వైపు నుంచి, తూర్పు వైపు నుంచి, పశ్చిమ వైపు నుంచి కూడా గోదావరి మాతను చక్కగా పూజించుకోవచ్చు. ఎందుకంటే దక్షిణాభిముఖి గంగా సహజంగానే గోదావరి దక్షిణం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి దక్షిణాభిముఖి గంగ చాలా గొప్పది. ఎక్కడైతే నృకేసరి అంటే ధర్మపురిలోను, అంతర్వేదిలోను, అంతర్వేది క్షేత్రములో నరసింహస్వామి ఉన్నాడు. అదేవిధంగా ధర్మపురి క్షేత్రంలో కూడా నరసింహస్వామి ఉన్నాడు. ఈ 2 ప్రదేశాలలో విశేషంగా ఈ గోదావరి చాలా ప్రశస్తంగా ఉంటుంది. అందువల్లనే తెలంగాణలో ధర్మపురిలో విశేషంగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తాము. అలాగే మనము ఆంధ్రప్రదేశంలో ఉండేటువంటి వాళ్ళము రాజమహేంద్రవరంలో పట్టణం కాబట్టి, కానీ కొవ్వూరులో ఈ పుష్కరాలను నిర్వహించడం అనేది చాలా మంచిది. గౌతమ్యాం పుష్కరస్యాపి యోగ పుష్కరనామక తత్ర స్నానాచ్చ దానాచ్చ సర్వక్రతు ఫలం భవేత్. గౌతమ్యాం పుష్కరస్యాపి యోగ పుష్కరనామక. గౌతమికి పుష్కరానికి యోగం కలిగితే దాన్ని పుష్కర యోగం అంటారు. ఎవరైతే ఈ సమయంలో స్నానము చేస్తారో, దానము చేస్తారో వాళ్ళు అన్ని యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. కాబట్టి గోదావరి తీరములో సకల దేవత, గోదావరి, పుష్కర, బృహస్పతి, శ్రీ మహాయాగములను కూడా అనేక మంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా మహాపాతక సంఘాతై ముచ్యతే చోపపాతకై దేహాంతే ముక్తిమాయాంతి గోదావర్యా ప్రసాదత. గోదావరి యొక్క అనుగ్రహం వల్ల మహాపాతకాలన్నీ కూడా తొలగిపోతాయి, ఉపపాతకాలు కూడా తొలగిపోతాయి. దేహ విసర్జనానంతరం ముక్తి కలుగుతుంది. గోదావరి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచిద్దాం. ప్రజానాం క్షేమార్థం ప్రవహసి పరార్థం ఘటయసి ప్రకృత్యా స్వచ్ఛాసి ప్రతిఘటయసి ప్రాక్తనమఘం హరస్యంతర్ధ్వాంతం ధరసి హృది ధర్మం ద్యసి శుచం జయాక్షయ్యే గౌతమి అమృతధుని మాతర్భగవతి. ప్రజానాం క్షేమార్థం ప్రవహసి. ప్రజల యొక్క క్షేమానికి నీవు ప్రవహిస్తూ ఉంటావు. ఎప్పుడూ సమస్త జనుల యొక్క క్షేమాన్ని కలిగించుకోవడమే నీ యొక్క, అందరికీ క్షేమాన్ని కలిగించడమే నీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. పరార్థం ఘటయసి. ఎప్పుడూ పరులకు హితాన్ని మాత్రమే చేస్తావు. ప్రకృత్యా స్వచ్ఛాసి. సహజ సిద్ధంగా నీవు చాలా స్వచ్ఛంగా ఉంటావు. ప్రతిఘటయసి ప్రాక్తనమఘం. పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాన్ని అంతటిని కూడా తొలగింపజేస్తావు. హరస్యంతర్ధ్వాంతం. లోపల ఉండేటువంటి చీకటిని కూడా తొలగింపజేస్తావు. ధరసి హృది ధర్మం. హృదయంలో ధర్మాన్ని ప్రతిష్ఠింపజేస్తావు. జయాక్షయ్యే గౌతమి ద్యసి శుచం. ఇంకొక విశేషం ఏమిటంటే శుచం, అందరినీ దుఃఖాలని తొలగింపజేస్తావు. ఎంతోమంది నీ సన్నిధానంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, లేదా దూరంగా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళైనా అస్థికలు కలపడానికి నీ దగ్గరికి వస్తారు. అప్పుడు గోదావరిలో కానీ గంగలో కానీ మునిగి మేము చాలా
శాంతిని పొందామని అనుకుంటారు. వాళ్ళ దుఃఖాలన్నీ కూడా తొలగింపజేస్తావు నీవు. గౌతమ మహర్షి చేత తీసుకొని రాబడిన ఓ తల్లి, అమృతధ్వని, అమృత ప్రవాహము కలదానా, జయ, నీవు సర్వోత్కర్షంకంగా ప్రకాశించాలి. జయాక్షయ్యే గౌతమి అమృతధ్వని మాతర్ భగవతి. బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు మనమంతా కూడా చేయదగినటువంటి కార్యక్రమాలలో మొదటిది ప్రధానంగా గోదావరికి ప్రదక్షిణ కార్యక్రమం చేయాలి. గోదావరి ఎక్కడైతే పుట్టిందో అక్కడి నుంచి ప్రదక్షిణం చేయడం, మొత్తం గోదావరికి ప్రదక్షిణ చేయడం మహా గొప్పది. నాభి ప్రదేశము దాకా ప్రదక్షిణ చేయడం మరొక అంశం. లేదా ఎక్కడో ఒక చోట మనం మొదలుపెట్టి మళ్ళీ అక్కడికి రావాలి. గోవూరులో ప్రారంభం చేసి మళ్ళీ గోవూరికి చేరుకోవాలి. అంటే ఇప్పుడు సేతువులు ఉన్నాయి మనకు, ఆ సేతువుల ద్వారా మళ్ళీ ఒకసారి ప్రదక్షిణం చేసి రావచ్చు. చిన్న ప్రాంతానికి ప్రదక్షిణ చేసి రావచ్చు, ఎక్కువ ప్రాంతానికి కూడా ప్రదక్షిణ చేసి రావచ్చు. గురుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు మనము గోదావరికి ప్రదక్షిణం చేయడం చాలా విశేషం. 14వ తేదీన ఉదయం 6:25 గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొంచెము ప్రదేశమునైనా సరే పుష్కరాలలో గోదావరికి ప్రదక్షిణం చేయడం అనేది చాలా మంచిది. ఒకసారి కానీ 3 సార్లు కానీ శక్తి కలిగిన వారు ఎక్కువగా ప్రదక్షిణ చేయవచ్చు. అదేవిధంగా పుష్కరాలలో ముఖ్యంగా అనేక దానాలు ఇవ్వడం అనేది చాలా శ్రేష్టం. దశదానాలు, షోడశ దానాలు, అనేక రకాలుగా పితృదేవతలకు తీర్థ విధులను చేయడం అనేది ఒక విశిష్టమైన క్రియ. వాళ్లకు అంటే మరణించినటువంటి తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఉంటే వాళ్లను పూజిస్తూ వాళ్ళ కోసము తీర్థ విధులను నిర్వహించాలి. దానివల్ల చాలా శ్రేష్టం, మనకు పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా అందరూ తల్లిదండ్రులు ఉన్నవారు కానీ మిగతా వాళ్ళు కానీ ఘృతదానము చేయడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఫలాల దానము, అలాగే ఎర్రని వస్త్రముల దానం. మొదటి రోజున పుష్కరాల్లో మొదటి రోజున ఎర్రటి వస్త్రాన్ని ధరించి బంగారు గురు ప్రతిమతో ఉండి ఘృత కుంభమును, ఘృత పాత్రను ఉంచి వీటికి పూజ చేసి వాటిని దానం చేస్తే చాలా శ్రేష్టం. అదేవిధంగా ఇతరమైనటువంటి దానములు, మనకు ఛత్రం అవసరం, ఛత్రదానం చేస్తే పుణ్యం. మనకు పాదుకలు అవసరం, పాదుక దానం చేస్తే పుణ్యం. అదేవిధంగా మనకు జ్ఞానం అవసరం కాబట్టి పుస్తక దానం చేస్తే పుణ్యం. అదేవిధంగా మనకు ఏమేమి అవసరములో అదేవిధంగా వాటిని మనకు అవసరములైనటువంటి వాటిని అన్నిటినీ కూడా దానము చేసి మనం ఉపయోగించుకోవడం అనేది మన సంప్రదాయం. కాబట్టి అలాంటి గొప్ప సంప్రదాయాన్ని మనం పాటిద్దాం. ఒక్కసారి మనము గోష్పద క్షేత్ర మహాత్మ్యాన్ని వింటూ ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేద్దాము. గౌతమ ఋషి తపోభూమి గోదావరి తీరము, గోష్పద క్షేత్రమైన గోవూరిది పవిత్రము. గౌతమ ఋషి తపోభూమి గోదావరి తీరము, అలల కలల జలధిమించు శుభశీల ప్రవాహము, అడుగడుగున గుడి కట్టిన మడితడి సంప్రదాయము, వేదశాస్త్ర పురాణాల నృత్య సంగీత కళల ఆంధ్రగీర్వాణ విమల వేదిక విద్యాపీఠము, గౌతమ ఋషి తపోభూమి గోదావరి తీరము. చైతన్య పదాలి ధూళి సోకి ఎదుగు కృష్ణ భక్తి, త్రిపుర సుందరి శివుగూడి శివమెత్తగ నాట్యమాడు, షణ్ముఖమత సమతాజరి శాంకరి శ్రీరాజేశ్వరి, అరవిందుల కనువిందుల ఆకాంక్షల అవతారము, గౌతమ ఋషి తపోభూమి గోదావరి తీరము. చైతన్య పదాలి ధూళి సోకి ఎదుగు కృష్ణ భక్తి, త్రిపుర సుందరి శివుగూడి శివమెత్తగ నాట్యమాడు, షణ్ముఖమత సమతాజరి శాంకరి శ్రీరాజేశ్వరి, అరవిందుల కనువిందుల ఆకాంక్షల అవతారము, గౌతమ ఋషి తపోభూమి గోదావరి తీరము.